ఏమైంది వెన్నెలా? అంతగానం ఎందుకు ఏడుస్తున్నావు? అక్కో నా బాధ ఎవరితో చెప్పుకోను అక్కో. అక్క నన్నెవరు పట్టించుకుంటలేరు అక్కో. అక్క నేను లేనా వెన్నెల? నీకు ఏమైందో చెప్పు, ఏడవకు. అది 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 నేను గట్ల అవుతుంది అనుకోలేదు అక్కో. ఆగు. హక్కో అక్కో 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 అటికాయ తొక్క అని ఒక్కటే ఏడ్చుడు ఏడవబడుతుంది. ముందు ఏమైందో చెప్పరాదు. అక్క నువ్వు నా బాధ తింటావనుకుంటే నువ్వు కూడా తిడుతున్నావా అక్కో? ఇంగో నువ్వు ఇంకొకసారి అక్కో అక్కో అన్నం అనుకో, తొక్కతోని కొడతా. ఏమనుకుంటున్నావో చక్కగా ఏమైందో చెప్తావా లేదా? నిన్న 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 నేను రీల్స్ చేసిన అక్కో. రీల్స్ చేస్తే ఏమైంది? వ్యూస్ రాలేదా? దానికే గంతగనం ఏడు వల్ల వ్యూస్ కాదక్క, మరి బంగారం అక్క. హే ఇరిటేట్ చేయకు. కోడి కదా కొక్కొక్కొక్కొక్కొక్కొ అన్నట్టు హక్కు 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 ఏందా అరుచుడు? ముందు ముచ్చట చెప్పు. నిన్న రీల్స్ చేస్తే మా ఇంట్లో దొంగలు పడ్డారక్క. రీల్స్ చేస్తే దొంగలు పడుడైంది చిత్రంగా? నా షైను, నా చెవుల దుద్దులు, నా వడ్డానం అన్ని చూపెట్టుకుంటే రీల్స్ చేసిన. ఇక నా ఇంట్లో బంగారం ఉన్నదని అందరికి తెలిసిపోయినట్టున్నది. అది ఆ దొంగలు కూడా చూసి రాత్రి మా ఇంట్లో వచ్చి నా బంగారం మొత్తం ఎత్తుకపోయింది అక్క. అయ్యా నిజమా? ఇప్పుడు ఎట్లా? అదే కదక్క నేను భయపడుతున్నది. ఇప్పుడు ఇంట్లో ఏం చెప్పాలి, ఏం కథ? మరి అంత స్టైల్ ఎందుకు, అంత రీల్స్ పిచ్ ఎందుకు? రీల్స్ చేస్తే చేసినావు గానీ ఆ బంగారం చూపెట్టకపోతే ఏమైంది? ఏదో కోకపేట ఆంటీ రేంజ్ లో బిల్డప్ ఇద్దామని చెప్పిన, కానీ ఇట్లా ప్రాబ్లం నువ్వు కొని తెచ్చుకుంటా అనుకోలేదక్కో. అయినా భయం లేదు నీకు? అట్లా బంగారం చూపిస్తారా ఎవరన్నా రీల్స్ లా? ఇప్పుడు బంగారం రేట్లు ఎట్లున్నాయి, ఏం కథ? బయట దొంగలు చైన్లు ఎట్లా తెంపుకుపోతున్నారో చూస్తలేవా? అది తెలిసి కూడా అట్లా చేసిన అవసరమా? అంటే ఇగో ఈ అక్క కూడా బంగారంతో రీల్స్ చేసింది, అది మంచిగున్నదని నేను కూడా గట్లనే చేసిన. ఆమె బంగారాన్ని కూడా దొంగలు గట్లనే ఎత్తుకపోయినరట. ఇప్పుడు నీ బంగారాన్ని కూడా గట్లనే ఎత్తుకపోయినరు. మంచిగున్నదా? అయినా నీకు అట్లనే కావాలి. ఎందుకు నవ్వుతున్నావు? అరే ఎందుకు నవ్వుతున్నావు చెప్పమంటే గట్లనే నవ్వుతున్నావు. నేనేమన్నా నీ లెక్క హాఫ్ దమగ్దాన్ని అనుకున్నావా? ఆ వార్త చెప్దామనే నేను గిట్లా చేసిన. అయినా నువ్వు ఇచ్చే జీతానికి నేను గంత బంగారం కొంటా అని ఎట్లా అనుకున్నావు? పబ్లిక్ సుశీల్లా మా వాణిని ఎట్లా బోల్తా కొట్టించిందో అట్లుంటది మరి వెన్నెలతోని.